ఏం నడుస్తుంది మొత్తానికి అయితే తెలంగాణలో హాట్ టాపిక్ జంతర్ మంతర్ దగ్గర దాని మీద ఏం మాట్లాడతారు? విద్యార్థులతో ఏమైతుందని బీజేపీ విద్యార్థుల ఉద్యమాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి కేసులు ఇవన్నీ దెబ్బలు తినడం అవసరం ఉంటవా? అవసరం అంటే మనం ఒక ఇంట్లో పుస్తకాలు అమ్ముకొని కోచింగ్ సెంటర్లలో పెట్టి విద్యార్థి నాయకుల మీద ఒక అపోహ ఉంది, అది అపోహన నిజమా? నువ్వే చెప్పాలి. ఇలా ఎంతవరకు వసూలు చేస్తుంటావు? ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే హాస్టల్లో మొత్తం దండాలు చేస్తుడు అదంతా. ఎందుకంటే ఇప్పుడు బయట ఇప్పుడు స్కూళ్ళల్లో అమ్ముతే ఏమంటారు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఈయన కొనాలంటారు. పేరెంట్స్ ఏమంటారు, అది స్కూల్లోనే కొనాలి, బయట అమ్మాలంటే ఇప్పుడు. కాకపోతే వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బయట 100 రూపాయలు ఇచ్చి స్కూల్ 250 రూపాయలకు అమ్ముతారు. రోడ్లు లేకుంటే ఏమైంది, ధర్నా చేసినాం ఆర్డీఓ ఆఫీస్. బియ్యం సక్కవ వస్తలేవని మనం కలెక్టర్ ఆఫీస్ లో కూడా చేసినాము. ఇప్పుడు ప్రిన్సిపాల్ అయినా మేనేజ్మెంట్ అయినా కరస్పాండెంట్ అయినా వాళ్ళు చేసే ప్రవర్తనని బట్టి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో ఒకటి ఆర్ట్ల మోడల్ స్కూల్ మోడల్ స్కూల్ ఒకటి ఓపెన్ చేశారు. ఉన్న సమాజంలో ఇప్పుడు నార్మల్ ఎట్లా అంటే చాలా దగ్గర అంటే చాలా దగ్గరలో ఉన్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా పడ్డాయి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. ఈ రోజు తెలంగాణలో గానీ ఇటు చూసుకుంటే దేశంలో గానీ విద్యార్థి సమస్యల గురించి, విద్యార్థులు స్ట్రగుల్ అవుతున్న ప్రాబ్లమ్స్ గురించి మనము ఈ రోజు తెలుసుకోనికి మనతో పాటు SFI విద్యార్థి నాయకుడు సిద్ధు ఉన్నాడు. అసలు ఏంది వీళ్ళు చేస్తున్న పోరాటం ఏంది, అసలు వీళ్ళు ఈ పోరాటాలు ఎందుకు చేయాల్సి వస్తుంది, వీళ్ళు చేసిన పోరాటాలకు విజయాలు ఏందనేది ఆయన మాటలను తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం. బాగున్నా. ఏం నడుస్తుంది మొత్తానికి అయితే తెలంగాణలో హాట్ టాపిక్ జంతర్ మంతర్ దగ్గర దాని మీద ఏం మాట్లాడతారు? విద్యార్థులతో ఏమైతుందని బీజేపీ పార్టీల్లో అందరూ అనుకోరు. విద్యార్థులు ఏం చేస్తారు, ధర్నాలు చేస్తారు, అయిపోతుంది అని. ఏమైతుంది మీతోటి మరి? ఈ రోజు చూసలేరానా, కేంద్ర విద్యాశాఖ మంత్రిని గద్దెదించినాం. విద్యార్థుల ఉద్యమాలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి అలాంటి వాళ్ళే రాజీనామా చేస్తారు. ఇది విద్యార్థుల దెబ్బనే అనుకోవచ్చు. విద్యార్థుల పోరాటానికి వచ్చిన శుభపరిణామే కావచ్చు. ఉందంటావా? మొత్తానికి ఏదేమైనా గానీ ఇంతమంది విద్యార్థులు కష్టపడి ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయించారు, అనుకున్నా సాధించారు. ఇంకొకటి చూసుకుంటే మొన్న ఏదో రీలు అంటే వీళ్ళు ఫోన్లలో చూపిస్తుంటే చూసిన ఏదో అది మొత్తం 3 మిలియన్ ఏమో పోయింది అనుకుంటా వ్యూస్ ఇన్స్టాగ్రామ్ లో. 3.6 మిలియన్. ఏందా ముచ్చట అసలు? ఆ రోజు సచివాలయం ముట్టడి ప్రోగ్రామ్ ఉండేనా? అంటే దేని గురించి? అంటే విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, స్కాలర్షిప్ లో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా పరిష్కరించాలని సచివాలయం ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడి చేయడం జరిగింది. ఆ రీల్ అది. ఇంకోటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక విద్యారంగానికే పెద్దపీట వేస్తాను. కానీ ఈరోజు తెలంగాణ విద్యాశాఖ మంత్రి దిక్కులేడు. విద్యాశాఖ మంత్రి దిక్కెందుకు లేడు? ఆయన చేతిలో ఆయన పెట్టుకుంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలు అపాయింట్మెంట్ కావాలంటే సీఎం అపాయింట్మెంట్ ఇస్తలేదు. కనీసం విద్యాశాఖ మంత్రి ఉంటేనన్నా విద్యాశాఖ మంత్రి దగ్గర కన్నా పోయి కలిసి సమస్యలు తెలియజేసుకుంటాం కదా. ఏ ఒక్క హాస్టల్లో గురుకులాలలో ఏ ఒక్క హాస్టల్లో ఫుడ్ సరిగా ఉంటలేదు, వాష్రూమ్ సరిగా ఉంటలేదు. మొత్తం ఈ విద్యను దుర్వినియోగం చేస్తుంది కాంగ్రెస్ పాలన. అయితే సిద్ధు, ఆ రోజు పోయే క్రమంలో నువ్వు జెండా పట్టుకొని ఉరుకుతున్నావు అనుకుంటా. ఆ క్రమంలో పోలీసులు వచ్చి ఆపడం అది ఇది. అవును. అంటే పోలీసులకు అట్లా మీ పైన దాడులు చేసుడు అంటే లాఠీ చార్జీలు మొన్న జంతర్ మంతర్లకు అట్లా చూసినాం, విపరీతంగా అనేక కొట్టిన సందర్భాలు అట్లా ఉన్నాయి. మీ మీద అట్లా ఎప్పుడన్నా కొట్టడం జరిగింది? అంటే కొట్టడం అంటే మన తెలంగాణ పోలీసు కొంచెం కొత్తగా ఏముంటది అంటే బయటకు కనిపించే దెబ్బలు కొట్టరాదు, లోపల కనిపించే దెబ్బలు కొడతారు. అంటే ఎట్లాది? అంటే నార్మల్ కొట్టడం అంటే పిడిగుద్దులు గుద్దుతారు. వాళ్ళు జంతర్ మంతర్ లాగానేమో మొత్తం డైరెక్ట్ అటాక్ ఉంటది. ఈడనేమో లోపల గుద్దులు గుద్ది బయటకు కనిపించనియరు. అంటే అట్లా మీకు ఎప్పుడన్నా దెబ్బలు పడ్డాయా? చాలా సార్లు అన్న, చాలా సార్లు. రాజ్భవన్ ముట్టడి కావచ్చు, సచివాలయం ముట్టడి కావచ్చు, కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, చాలా మందికి అయినా అట్లా చాలా ఉంటుంది. అయితే ఇవన్నీ అవసరమా? అంటే ఇట్లా కేసులు అట్లా అవుతుంటాయి అనుకుంటా. ఆ కేసులు కూడా ఇట్లా కేసులు ఇవన్నీ దెబ్బలు తినడం అవసరం ఉంటావా? అవసరం అంటే మనం ఒక దాన్ని నిర్ణయించుకున్నాం కదా, ఒక బాటలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ఇంకా తప్పదు అది. అంటే చూస్తేనేమో చిన్న వయసు ఉంది, అనేక పోరాటాలు గట్లా చేసినారు. సేమ్ టైం పోలీసు వాళ్ళతో దెబ్బలు, కేసులు, ఏదన్నా ధర్నాలు దిన్నాలు అవుతుంటే గట్లా ఇంటికాడికి వచ్చి ఎత్తుకపోతుంటారు.
ఇవన్నీ అట్లా అవసరం మంచిగా ఏదైనా జాబ్ చేసుకొని ఏదో ఒకటి చేసుకొని మంచిగా బతకొచ్చు కదా. ఇప్పుడు జాబ్ చేసే ఉంటారు. ఇప్పుడు మనం భూమి మీద పుట్టామంటే మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలని తపనతోటి బయటకు వచ్చినాం. జాబ్ చేసే ఉంటుంది ఒకరి కింద పని చేయాలి, అది మనకు నచ్చదు. అదే మనం ఇప్పుడు చదువుకున్నాం, సమాజానికి ఒకటి చేయాలి ఏదో ఒకటి. అందుకోసం విద్యార్థి పోరాటాలు తిరుగుతున్నావు. ఇంట్లో పరిస్థితి ఎట్లా ఉంటది? అమ్మ నాయన అట్లా ఏమన్నా ఎందుకు అట్లా పోతున్నావు ఇట్లా పోతున్నావు అని అట్లా అంటే డాడీ మమ్మీ అయితే ఇంతవరకు అయితే అలాంటిది మళ్ళీ ఎందుకు పోతున్నావు ఏ కథ అనేది మాత్రం ఇంతవరకు ఏమనలేదు. అంటే ఇంట్లో సపోర్ట్ మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఇళ్ళకు నువ్వు మాట్లాడుతూ ఒక మాట అన్నావు, నా గురుకులాలలో వచ్చేసి కనీసం ఫుడ్ లేదో, కనీసం వసతులు గట్లా సరిగా లేవు అని. ఈ ప్రభుత్వం ఏమో వచ్చేసి గురుకులాల్లో అయితేంది, హాస్టల్లో అయితేంది, గవర్నమెంట్ స్కూల్లో అయితేంది బ్రహ్మాండంగా ఉన్నాయని అంటారు. దాన్ని ఎట్లా మాట్లాడతావు? బ్రహ్మాండంగా ఏడన్నా ఇప్పుడు గురుకులాలు ఉన్నాయి, గురుకులాలు మొత్తం మధ్య భవనాలు నడుస్తున్నాయి. ఇప్పుడు కందుకూరు మా లోకల్లా కందుకూరు ఒక బిల్డింగ్ ఓనరే రెంట్ ఇస్తలేడు, గురుకుల బిల్డింగ్ కి రెంట్ ఇస్తలేడు అని ఓనరే ఇలా కొట్టిండు గురుకుల. అది తెచ్చి ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఉంచారు. దాంట్లో వాష్రూమ్ సక్కగా లేవు, ఏం సక్కగా లేవు. ఇప్పుడు మధ్య భవనాలనే నడుస్తున్నాయి గురుకులాలు. ఇంకేదో సక్క ఉన్నట. ఇంకొకటి ఇప్పుడు దేశంలో చూసుకుంటే నీట్ పేపర్ తో పాటు అనేక పేపర్లు గట్లా లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి. విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు అట్లా ఇబ్బందులు పడుతుంటారు. దానిపైన మాట్లాడమంటే ఏమని చెప్తాం? ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు డాక్టర్ కావాలంటారు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయాలంటే ఇప్పుడు మొత్తం కూలి చేసుకునే పిల్లలు, ఊళ్ళ కార్మికుల పిల్లలు వాళ్ళే నీటికి ప్రిపేర్ అవుతుంటారు ఎక్కువ. సంవత్సరాలు లాంగ్ టర్మ్ కోచింగ్, ఇంట్లో పుస్తకాలు అమ్ముకొని కోచింగ్ సెంటర్లలో పెట్టి సంవత్సరాలు పెట్టుకొని తర్వాత ఏం చేశారు? నీట్ పేపర్ లీక్ అయింది, నీట్ ఎగ్జామ్ రాదు, మళ్ళీ రీనీట్. ఇట్లాంటి ఇప్పుడు సంవత్సరాలు చదివినప్పుడు వేస్ట్ అవుతుంది. కానీ అందుకే పేపర్ లీక్ కావద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లలో ఉన్నప్పుడు బ్యాలెట్ పేపర్ లీక్ అయితే అన్న కావు, విద్యార్థుల దగ్గరికి రాగానే ఎందుకు లీక్ అయితే అన్న. ఇప్పుడు నీ ఎలక్షన్ ఏమో బ్యాలెట్ పేపర్ ఏ పకడ్బందీగా నువ్వు ఎలక్షన్లు చేసుకుంటావు. కానీ ఇప్పుడు పేపర్ ఇంకో నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎంత పకడ్బందీ భద్రత తోటి నువ్వు ఎగ్జామ్ సెంటర్లకు పంపిస్తావు. అది పకడ్బందీ తోటి నువ్వు పేపర్ లీక్ చేయకుండా ఉంటే అయిపోతుంది కదా. ఇంకొకటి చూసుకుంటే విద్యార్థి నాయకుల మీద ఒక అపోహ ఉంది. అది అపోహన నిజమా? నువ్వే చెప్పాలి. అలా ఎంతవరకు వసూలు చేస్తుంటావు? ఇప్పటి వరకు అయితే ఏం లేదన్న. ఏం లేదా? ఏం లేదు. మీరు మంచిగా వసూలు చేస్తారంటే కదా. ఏం లేదా? అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే హాస్టల్లో మొత్తం దండాలు చేస్తుడు అదంతా ఏం లేనా? ఏం వసూలు ఏం లేదు. అడగని క్వశ్చన్ ఉందా? అడిగాను. ఏం కాదు. అడిగానా? సరే. అంటే ఏం వసూలు చేయలేదన్నా? ఏం లేదు. నిరూపిస్తే నిరూపియానా? నిరూపి ఇస్తారా? సరే, మీరు ఏం వసూలు చేయకపోయినా వాళ్ళు ఇస్తారా? ఎందుకు ఇస్తారా? నవ్వుతా ఎందుకు ఇస్తారు? పోయి మీరు బెదిరిస్తారంట కదా. ఏం లేనా? బెదిరిస్తే బెదిరిపనికి ఇప్పుడు ఈ కాలానికి ఎవరు రానా? అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో పోయి బుక్కులు నేను కట్లా ఆ వీడియో కట్లా ఏదో చూసినట్టుంది. ఏది బుక్స్ అయితేంది, డ్రెస్సులు అయితేంది, అదంతా ఏదో అదేదో మాట్లాడి వాళ్ళ మీద గొడవ పోతే మరి గదేంది కథ? అంటే ఇప్పుడు బుక్కులు చదువు చెప్పాలన్నా దందే బుక్కులు అన్ని నువ్వు స్టేషనరీ కిట్టే పెడుతున్నావు. పెన్సిల్ కాడికి వెళ్ళి, బుక్స్ కవర్స్ కాడికి వెళ్ళి, యూనిఫామ్, డ్రెస్సులు, టై, బెల్ట్ అన్ని పెడుతున్నావు. నువ్వు ఒక విద్యార్థులకు చదివి నువ్వు స్టేషనరీ షాప్ రన్ చేసావని ఇప్పుడు ఆల్రెడీ జీవో 1 ప్రకారం అమ్మొద్దని డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కానీ వీళ్ళు గవర్నమెంట్ నిబంధన విరుద్ధంగా అమ్ముతారు. అందుకే మేము ఎన్ఓ వాళ్ళకు, డిఓ వాళ్ళకు కంప్లైంట్ చేసి పట్టించి సీజ్ చేపిస్తున్నాం వాళ్ళు. అట్లా ఇంకా తల్లిదండ్రులు అంటే విద్యార్థి తల్లిదండ్రులు కానీ ఏమైనా అస్పంటి సమస్యలు మీ దగ్గరకు వచ్చినా ఇప్పటి వరకు? అంటే మా స్కూళ్ళల్లో ఇంట్లో ఫీజు తీసుకుంటారు, లేకపోతే బుక్కుల కింద తీసుకుంటారు, అది అనేది విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైనా మాకు ఈ సమస్య ఉంది పరిష్కరించారా? మస్తు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు బయట ఇప్పుడు స్కూళ్ళల్లో అమ్మితే ఏమంటారు, స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఈయన కొనాలంటారు. పేరెంట్స్ ఏమంటారు, అది స్కూల్లోనే కొనాలి, బయట అమ్మాలంటే ఈ బుక్లు. కాకపోతే వీళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, బయట 100 రూపాయలు ఇచ్చి స్కూల్లో 250 రూపాయలకు అమ్ముతారు. ఇప్పుడు 150 రూపాయలు పేరెంట్ కి లాస్ అన్న. మేము ఇది కాకుండా గవర్నమెంట్ నిబంధన ప్రకారం పోమని చెప్తున్నాం. వాళ్ళకి బెదిరించి వాళ్ళ మీద కొట్లాడాలని మాకెందుకన్నా? వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం నడుపుకుంటే అయిపోతుంది కదా. ఏదన్నా కానీ గవర్నమెంట్ ప్రకారం నడుపుకుంటే మేమెందుకు చేస్తాం? వాళ్ళ దగ్గర తప్పు లేదు, వాళ్ళెందుకు మాకెందుకు లొంగుతారు? ఇంకొకటి అట్లా ఉంది, కాలేజీలకు ఫీజు రిమెంబర్మెంట్ అనేది అట్లా ఉంది. దాని మీద మాట్లాడమంటే ఏమన్నా మాట్లాడతాం. ఇప్పుడు స్కాలర్షిప్లు వస్తలేవన్నా. స్కాలర్షిప్ రాకపోతే ఏమైంది, మొన్న ఎంజార్ లో ఒకటి శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, దాని సర్టిఫికేట్ ఆపేసిండు మేనేజ్మెంట్. నాకు స్కాలర్షిప్ రాలేదు, మీరు ఫీజులు కట్టు.
ఎందుకంటే వాళ్ళు రెంటెడ్ బిల్డింగ్ నడిపించుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు పైసలు కావాలంటే ఎవరు ఇస్తారా? స్కాలర్షిప్ లో అయిపోయినాయి, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవంటారు. అందుకని ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, పైసలు కట్టు స్కాలర్షిప్ వచ్చినప్పుడు మీరు తీసుకోరని చెప్తాం. గవర్నమెంట్ ఏమో రిలీజ్ చేసలేదు. ఇంకొకటి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి విద్యా విధానంలో ఏది బెటర్ అంటాం? ఇంకా రెండంతకే ఉన్నాయన్న. ఇంకా అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ అట్నే ఉంది, రేవంత్ రెడ్డి పాలన కూడా విద్యా వ్యవస్థ అట్నే ఉంది. ఏం మారలేదంటాం? ఏం మారాలి. ఒకవేళ ఇవి మారాలంటే ఏం చేయాలంటాం? మారాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఒకటి ఫీజు నియంత్రణ చట్టం తేవాలన్నా. ఇప్పుడు ఏదో తమిళనాడులో చేసినట్టు మన ఫిక్స్డ్ ఫీజు చేయాలి. ఫిక్స్డ్ ఫీజు చేస్తేనే అది బెటర్. ఫిక్స్డ్ ఫీజు చేస్తేనే ఇప్పుడు ఏదన్నా చేంజ్ వస్తుంది. ఇంకోటి ఉచిత విద్య వైద్యం ఇస్తేనే తెలంగాణలో ఏదన్నా డెవలప్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు జరిగిన జంతర్ మంతర్ ఉద్యమం అయితుంది అంటే కాక్రోచ్ పార్టీ విద్యార్థులు చేసింది. అది కట్లా విద్యార్థుల పైన పెట్టిన కేసులు ఎత్తివేస్తామని అట్లా చెప్పారు. అట్లా ఇప్పటి వరకు నీ మీద ఉన్న కేసులు ఎన్ని ఉంటాయి? అంటే నీ మీద ఏమన్నా విద్యార్థి సమస్యల మీద పోయినప్పుడు అట్లా కేసులు పెట్టి? అంటే పిట్టి కేసులు ఉంటాయి అన్న, పిట్టి కేసులు చాలా ఉంటాయి. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఆత్మ చూసి అట్లా ఏమన్నారా? అసలు ఇందులోకి రావాలంటే ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు డాడీ కూడా ఇదే ఇంట్లోనే లెఫ్ట్ వింగ్ లోనే పని చేశాడు అన్న. డాడీకి అట్లా ఓకే, లెఫ్ట్ వింగ్ లో పని చేస్తాడు. ఇంకా అదే వచ్చింది, అక్కడికి వెళ్ళి ఇదే నడిపించుకుంటూ ఇప్పటి వరకు నీ సారథ్యంలో చేసిన ఉద్యమాలు ఎన్ని ఉంటాయి? ఒకటి రెండు ఏమన్నా సందర్భాలు అంటే ఇవి సక్సెస్ నా వల్లనే అని చెప్పుకున్నాయి? అంటే కనుపూర్ గవర్నమెంట్ కాలేజ్ కి రోడ్ లేదన్న. రోడ్ లేకపోతే ఏమైంది, ధర్నా చేసినాం ఆర్డీఓ ఆఫీస్. ధర్నా చేసినప్పుడు ఏమైంది, పట్టించుకోలేదు. సంవత్సరం దాకా మస్తు ఆర్జీలు లెటర్లు ఇచ్చినాం ఆర్డీఓ, పట్టించుకోకపోతే సబితేందర్ రెడ్డి అప్పుడు మా ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి కేసీఆర్ గవర్నమెంట్ లో ఆయన సొంత నియోజకవర్గం అందుకో పట్టించుకోలేదు. ఆయనకు మస్తు లెటర్లు ఇచ్చినాం, పట్టించుకోలేదు. తర్వాత ఏం చేసినాం, కేసీఆర్ జడ్చెల పోతుంటే కాన్వాయ్ ముట్టాడని పెట్టేసినాం. కాన్వాయ్ ముట్టాడని పెడితే 2 రోజులు శాంక్షన్ అయ్యి అదొకటి ఎస్ఎఫ్ఐ పోరాటం అనుకోవచ్చు. ఇంకా ఇంకోటి కేజీబీలో కూడా ఫుడ్ విషయంలో ఏంది, బియ్యం చక్కగా వస్తలేవని మనం కలెక్టర్ ఆఫీస్ లో కూడా చేసినాము. 2 రోజులనే బియ్యం చేంజ్ చేసి ఇచ్చారు. మీకు ఇప్పుడు వచ్చేసి మీదేమో జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎట్లా సపోర్ట్ చేస్తారు మీకు? రాష్ట్ర నాయకత్వం ఎట్లా అంటే వాళ్ళు గైడెన్స్ ఇస్తారన్న మాకు, మీరు ఈ ప్రోగ్రామ్ చేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలని గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్ ఇస్తే దాని ప్రకారం మేము నడుచుకుంటాం. అంటే సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. వాళ్ళకేమన్నా అంటే వీళ్ళు అంటుంటే విన్నాము ముచ్చట్నే, ఈ జిల్లాకి వెళ్ళి ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఇంత వసూలు చేసి అనేది అంటుంటే విన్నా, అది వాస్తవం? అది ఏముండదు అన్న, అది ఏముండదు. మీరు స్టేట్ కి ఏమి ఇచ్చేది లేదు. ఇంకొకటి, మీరు అంటే వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాయి ఇవంతా, మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ ప్రైవేట్ కాలేజీలలో కానీ పోయినప్పుడు అంటే టేబుల్స్ కానీ బల్లాలు అవి ఇవి అట్లా ధ్వంసం చేస్తుంటారు అని అంటారు. అంటే సార్లు చాలా మంది చెప్పారు, ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తుంటే నమ్మొచ్చు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ పోయి వలగొట్టం అన్న. ఇప్పుడు ప్రిన్సిపాల్ అయినా, మేనేజ్మెంట్ అయినా, కరస్పాండెంట్ అయినా వాళ్ళు చేసే ప్రవర్తనని బట్టి వలగొట్టవలసి వస్తుంది. డైరెక్ట్ పోయి పోడే వలగొట్టుడు ఏది ఉండదు, వాళ్ళు చేసే ప్రవర్తనని బట్టి ఉంటది. అది అంటే పలగొడతారు మొత్తానికి. అయితే ఇంకా పలగొడదు అంటే సిచ్యువేషన్ బట్టి అన్నది, అంటే పలగొడతారు సిచ్యువేషన్ బట్టి. ఇంకా అదే సిచ్యువేషన్ బట్టి అని పలగొడతారు, సిచ్యువేషన్ బట్టి పలగొడతారు కదా. పలగొడతాం అంటే సిచ్యువేషన్ బట్టి పలగొడతాం అన్న. వాస్తవం కదా, వాస్తవం. అంటే అదే మీకు ఎస్ఎఫ్ఐ నేర్పించింది. మేము మంచిగా ఉంటాం అన్న, ఫస్ట్ మమ్మల్ని గెలిపితే మేము పలగొడతాం. మళ్ళా నేను అదే క్వశ్చన్, పగల కొడతాం అని అంటే అది కరెక్టేనా? కరెక్టే అంటే చెప్తున్నప్పుడే కరెక్టే అన్నది, కరెక్టే. అది చెప్తున్నప్పుడే కరెక్టే, అది చెప్తున్నకుంటే. అది మీ ఇంట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చింది అయితే ఏం కాదు కదా. ఇంట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చింది కాదంటే ఇప్పుడు అదే ఇంట్లో వస్తువులు అయితే అట్లనే పలగొడతాం. కొన్ని స్కూళ్ళు తిరుగుతున్న సందర్భంలో స్కూళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? స్కూళ్ళ పరిస్థితి అయితే ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అయితే అధ్వానంగానే ఉన్నాయి అన్న. రాష్ట్రం మొత్తం అధ్వానంగానే మారింది. ఎందుకంటే ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి మన ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో ఒకటి ఆర్ట్ల మోడల్ స్కూల్, మోడల్ స్కూల్ అని ఒకటి ఓపెన్ చేసి కానీ తెలంగాణలో చాలా మోడల్ స్కూల్స్ ఉన్నాయన్న. కానీ అన్ని అట్నే చేస్తే సెట్ అవుతుంది.
అంటే చేస్తానే కదా అట్లా చేసింది. చేస్తా అన్నది కానీ ఇప్పుడు చేసలేడు కదా. ఇప్పుడు ఏదో ఒక స్కూల్ చేసింది, అన్ని ఒకటేసారి జీవో తెచ్చి పాస్ చేసి అన్ని స్కూళ్ళకి ఒకటేసారి ఒక 1 year లో, ఎందుకంటే ఆల్రెడీ కట్టిన స్కూల్ కదా, అన్ని డెవలప్మెంట్ చేస్తే 1 year లో అయిపోతుంది కదా. నెక్స్ట్ అడ్మిషన్లు కూడా పెరుగుతాయి కదా ప్రభుత్వ స్కూల్లో. ఇంకోటి ఏంటంటే కామన్ విద్యా విధానం కూడా అమలు కావాలన్న తెలంగాణలో. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోతలేరు ఒకరు. కామన్ విద్యా విధానం అంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివితేనే గవర్నమెంట్ జాబ్ వచ్చేటట్టు ఒకటి తీసుకొచ్చినాం అనుకో. గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చాలా అయితే ఇంకోటి గవర్నమెంట్ స్కూల్లో వసతులు కూడా అట్నే కల్పించాలి మనం. అంటే కల్పిస్తామని చెప్తుంది కదా. కల్పిస్తామన్నా కానీ కల్పించలేరు అన్న. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కల్పిస్తామని చెప్తారు. ఇప్పుడు కల్పిస్తామని, అది కల్పిస్తామనే మాటతోనే పోతుందని కల్పిస్తలేరు కానీ. కల్పించాలంటే ఏం చేయాలంటావు? కల్పించాలంటే ఇప్పుడు నార్మల్ గా సరైన టీచర్లు ఉండలేరు అన్న. టీచర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. ఎంఈఓలు ఉండలేరు మండలానికి, డిఈఓలు ఉండలేరు, విద్యా వాలంటీర్లు ఉండలేరు. ఇప్పుడు టీచర్ జాబులు ఖాళీ ఉంటున్నాయి. మరి ఇప్పుడు నువ్వు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకుంటున్నావు, ఒక ఎమ్మెల్యే కూడా తక్కువ. ఇప్పుడు ఒక సడన్ ఎమ్మెల్యే ఎక్స్పైర్ అయ్యాడు అనుకో, 2 రోజుల్లో నీకు బై ఎలక్షన్లు వస్తాయి, ఎలక్షన్ చేసుకుంటావు, అన్ని చేసుకుంటావు. నీకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు స్కూళ్ళ మీద టీచర్ల మీద ఉంటే అయిపోతుంది కదా. ఎందుకంటే ఒక విద్యార్థులు బాగుపడతారు కదా. ఆ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు చేసలేదంటే విద్యార్థులు చదువుకొని మా మీద తిరగబడతారేమో అనే ఒక భయంతో గవర్నమెంట్ ని డెవలప్ చేసలేరు అన్న. ఉన్నోడే చదువుకోవాలనేది ఒక దాని మీద చూస్తుంది ఆయన మాత్రం. అంటే ఆయన కావాలనే చేయట్లేదు, కావాలనే చేసలేదు. ఎందుకంటే ఉన్నోడే చదువుకోవాలి, లేని వాళ్ళు అట్నే ఉండాలి. లేని వాళ్ళే ప్రశ్నిస్తారు కదా, ఊళ్ళోనే ప్రశ్నిస్తారు కదా, చదువుకున్న వాళ్ళు ప్రశ్నించారు కదా. వీళ్ళు చదువుకుంటే నా మీదనే తిరగబడతారనే అందుకోసమే చేసలేరేమో అని అనిపిస్తుంది మరి. ఓకే సిద్ధు, చివరిగా లాస్ట్ ప్రశ్న, మీ సంఘానికి అంటే మీ విద్యార్థి ఎస్ఎఫ్ఐ సంఘానికి ఇతర ఉన్న సంఘాలకి తేడా ఏంటి మధ్య? తేడా అంటే నార్మల్ గా మాకేమో బార్డర్స్ ఉన్నాయన్న, వెళ్ళిపోవడం. కొందరికి ఎట్లుంటది అంటే బార్డర్స్ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఉన్న సమాజంలో ఇప్పుడు నార్మల్ ఎట్లా అంటే వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అనుకున్నాం. ఎందుకు నీ పేపర్ లీక్ అయింది కాబట్టి అడిగినాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఏబీపీ ఉందన్న, ఏబీపీ అనేది ఎట్లుంటది, ఇప్పుడు ఓన్లీ అందులో ఒక మతం, అందులో తుర్కోలకు సపోర్ట్ చేయరు, ముస్లిమ్స్ కి, వేరే వాళ్ళకి సపోర్ట్ చేయరు, ఆర్ఎస్ఎస్. ఇప్పుడు ఏబీపీ వాళ్ళు ఏమంటారు, జై జై మాత భారత్ మాత అంటారు. మా దాంట్లో ఏముండదు. నువ్వు ఏ క్యాస్ట్, మా దాంట్లో క్యాస్ట్ సిస్టమ్ ఉండదు, రిలీజియన్ సిస్టమ్ ఉండదు. వాడు చిన్నోడు వీడు పెద్దోడు అని ఉండదు, వాడు ఎమ్మెల్యే వీళ్ళు ఎంపీ అని ఉండదు, అందరం సమానం. అట్లా మా దాంట్లో ఒక సిస్టమ్ వేరే ఉంటది అన్న. వాళ్ళేమో ఒకటి అలా దాంట్లో క్యాస్ట్ ఉండకుండా మతం అది ఉంటది. మా దాంట్లో మతం, కులం, మతం, రాజకీయం మీద ఉండదు. నార్మల్ గా ఒక పేద విద్యార్థికి సమస్య వచ్చిందంటే అది పోవాలి, పరిష్కారం చేయాలి, రావాలి, సాల్వ్ చేయాలి, రావాలి. అట్లా. ఇంకోటి వాళ్ళది ఎట్లా అంటే ఒకటి మొత్తము మతతత్వ భావజాలం ఉంటది అన్న. మా దాంట్లో మతతత్వ భావజాలం ఉండదు. డైరెక్ట్ ఇప్పుడు సమాజంలో ఏదైతుందో ఇప్పుడు మాకు తప్పు అనిపించింది నాకు, ఇప్పుడు 10 మందికి నష్టం అనిపించి దాని మీద ప్రశ్నిస్తాం మేము. వాళ్ళది అట్లా కాదు, వాళ్ళు కాదా అని చూస్తారు. ఓకే, చివరిగా మా ఛానల్ ద్వారా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నాం? విద్యార్థులు ఎట్లా అంటే విద్యార్థులు ఇప్పుడు కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ ఎట్లా కేంద్రం గద్దెదించినామో తెలంగాణలో కూడా చాలా దగ్గరలు ఉన్నాయి. రోజు చాలా దగ్గర అంటే చాలా దగ్గరలు ఉన్నాయి. అవి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దగ్గరగా పడ్డాయి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే నిరుద్యోగులు కూడా ఆల్రెడీ అందరు బయటకు వస్తారు. ఈ జంతర్ మంతర్ ఏదైతే స్ఫూర్తితోటి అన్ని రాష్ట్రాలు కూడా పనిచేసాయని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ, విలువైన టైం మాకు ఇచ్చాను. చూసి కదా ప్రజలారా, ఈ తెలంగాణలో తెలుగు రాష్ట్రాలలో విద్యార్థుల సమస్యల మీద ప్రతిదీ కట్ల క్లుప్తంగా వివరించి చెప్పాడు. దీని మీద మీ అభిప్రాయాలు కట్ల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.